హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ ప్రజలకు శుభవార్త. రెజరెక్షన్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ గ్రేస్ రెవల్యూషన్ చర్చ్ ప్రవక్త డాక్టర్ ఈ రవి గారు గత 23 సంవత్సరాలుగా జాతీయ అంతర్జాతీయంగా బహుబలముగా వాడబడుచు గత 9 సంవత్సరములుగా ప్రవచన మరియు స్వస్థత వరములతో ప్రత్యేకంగా దేవుని వాక్యాన్ని బోధించుచున్నారు. సమస్యల్లో ఉన్నారా? వేదనలో ఉన్నారా? ఆర్థిక సమస్యలతో కృంగిపోతున్నారా? దురాత్మ శక్తుల చేత పీడింపబడుతున్నారా? మరణకరమైన రోగములతో బాధపడుతున్నారా? అయితే రండి, మీ ప్రతి సమస్యల నుండి విడుదల కొరకు ప్రవక్త డాక్టర్ ఈ రవి గారు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. తద్వారా మీ సమస్యల నుండి విడుదల పొందుదురు. మా ఆదివారం ఆరాధనలు. మా ఉదయకాలపు ఆరాధన 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు. రెండవ ఆరాధన 10 గంటల 30 నిమిషాల నుండి 12 గంటల 30 నిమిషాల వరకు. స్థలం సప్తగిరి ఫంక్షన్ హాల్, SBI బ్యాంక్ పైన, మల్లికార్జున్ నగర్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్. మా సాయంకాలపు ఆరాధన సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుండి 8 గంటల 30 నిమిషాల వరకు. స్థలం శ్రీ సమీరా బిల్డింగ్, 4వ ఫ్లోర్, అపోలో హాస్పిటల్ వెనుక, సికింద్రాబాద్. మా శుక్రవారం ఉపవాస ఆరాధన ప్రతి శుక్రవారం సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుండి 8 గంటల 30 నిమిషాల వరకు. స్థలం తెలుగు కేథలిక్ భవన్, కెనరా బ్యాంక్ పక్కన, గౌతమ్ నగర్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్. యోబు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనాన్ని నేను చదువుతున్నా. నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తము చుట్టూ కంచె వేసితివి గదా. నీవు అతని చేతి పని దీవించుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించుచున్నది. నా ప్రాఫెసీ చెప్తున్నా, యేసునామములో ఈ స్క్రిప్చర్స్ని రెవల్యూషన్గా మేనిఫెస్ట్ చేస్తూ సంథింగ్ ఏదో గ్రేట్ వేలో స్పిరిట్లో నేను మోగుతూ నేను ప్రాఫెసీ చేస్తున్నా, నేను ప్రాఫెసీ రిలీజ్ చేస్తున్నా. అతని ఆస్తి బహుగా విస్తరించినట్టు నీ యొక్క ఆస్తి ఈ యొక్క ఆగస్టు నుంచి బహుగా యేసునామములో విస్తరించబోతుంది. ఆమేన్. మళ్ళీ చెప్తున్నా, అతని ఆస్తి అతని దేశంలో బహుగా విస్తరించినట్టు నీవు నీ యొక్క దేశంలో, నువ్వు ఉన్న ప్రదేశంలో దేవుడు నీ యొక్క ఆస్తిని బహుగా విస్తరింపజేయబోతున్నాడు. నీ యొక్క ఆస్తి బహుగా విస్తరించబడబోతుంది. ఆమేన్. దేవుని యొక్క బిడ్డలారా, అంతే. దేవుని యొక్క దూతలు వచ్చినప్పుడు మనం ప్రాస్పర్ చేసేస్తారు. మన ఆత్మలో అభివృద్ధి పొందిన కొద్దీ మనము దేవుని యొక్క బిడ్డలారా ఫిజికల్గా కూడా ప్రాస్పరిటీని చూస్తాం. దేవుని యొక్క బిడ్డలారా, కానీ ఆత్మలో కొత్త కొత్త అనుభవాలు పొందుతూ దానికి సిమిలర్గా ఫైనాన్షియల్ బ్లెస్ అయితే జీవితంలో ఒక రేంజ్లో ఆనందం దేవుని యొక్క బిడ్డలారా పెళ్ళుబు కొద్ది లోపల ఉద్భవిస్తుంది. అర్థమవుతుందా? ఆ చెప్ప నశక్యం కానీ ఆ మహిమను నేను నా యొక్క స్పిరిట్లో నేను ఎక్స్పీరియన్స్గా ప్రాక్టికల్గా నేను అనుభవిస్తున్నా. అర్థమవుతుందా? చిన్నపిల్లలు చూడండి, ఉబ్బి తబ్బిబ్బలు అయిపోతారు ఏ కారణం లేకుండానే. అట్లాంటి ఎనైటింగ్ని, అట్లాంటి జాయ్ని నా స్పిరిట్లో సంథింగ్ ఏదో స్ట్రాంగ్గా నేను రోజు ఫీల్ అవుతున్నా. అదే స్ట్రెంత్గా మారుతుంది. అయితే గమనించండి, ఇక్కడ దేవుడు యోబుకి ఏం చెప్పాడంటే, నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తము చుట్టూ కంచె వేసితివి కదా. ఇది ఎవరు చెప్తున్నారు? దేవుని యొక్క బిడ్డలారా, దయ్యము, అపవాది దేవునితో మాట్లాడుతూ ఈ మాట చెప్తున్నాడు. ఏమంటే, నీవు అతనికి అతని ఇంటి వారికి అతని కలిగిన సమస్తం చుట్టూ కంచె వేసితివి కదా. అట్లా కంచె వేసాట దేవుడు ఏం చేసినట, అతన్ని దీవించుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరిస్తున్నదట. సేమ్ ఇదే నీకు నేను చెప్తున్నా, నీ చుట్టూ దేవుడు కంచె వేశాడు. ఆ కంచె వేసిన కారణాన్ని బట్టి ఈ వైరస్, ఈ బ్యాక్టీరియా తాకకుండా ఉంటుంది. అంతేకాదు, దేవుడు ఈ టైంలో ఈ యొక్క ఫైనల్ అవర్లో ఈ యొక్క ప్రాఫెట్ అయిన యోబు ప్రవక్త బ్లెస్ అయి ఆశీర్వదింపబడ్డాడో, అతడు ఆ దేశంలో ఏ విధంగా ఆస్తి గల వ్యక్తిలాగా మారిపోయాడో, దేవుడు నిన్ను కూడా దేవుని యొక్క బిడ్డలారా నిన్ను బహుగా ఆస్తి విషయంలో దేవుడు విస్తరింపు చేయబోతున్నాడు. దయ్యానికి అర్థమైపోయింది. ఏం అర్థమైపోయిందంటే, యోబు చుట్టూ కంచె ఉందని. ఈరోజు చాలామందికి దేవుని బిడ్డల కంటే దయ్యానికి ఎక్కువ తెలుస్తుంది. ఏమని తెలుస్తుంది అంటే, వీళ్ళ చుట్టూ కంచె ఉన్నదని. అర్థమవుతుందా? వీళ్ళకు అర్థం కాదు వీళ్ళ చుట్టూ కంచె ఉన్నదని, కానీ దయ్యానికి తెలుస్తుంది. ఏం తెలుస్తుంది అంటే, అమ్మో వీళ్ళ చుట్టూ కంచె ఉన్నది కాబట్టి వీళ్ళని తాకలేమని. ఎవరిని తెలుసా దయ్యం తాకుద్ది? నార్మల్ క్రిస్టియన్స్. వాళ్ళని దయ్యం తాకుద్ది తప్ప ఇట్లా దేవునితో ఎవరైతే బ్యాలెన్స్గా దేవునితో ఆ యొక్క మెయింటైన్ చేస్తూ ఉంటారో
ఇంపాసిబుల్, వాళ్ళని తాకలేదు. ఏదైనా వైరస్ అట్లా వచ్చినా నేను చెప్తా ఉంటాను కదా, అది గెస్ట్ లాగా వచ్చి వెళ్ళిపోవాల్సింది తప్ప దాంతో మాత్రం నువ్వు చచ్చిపోవు, అది మాత్రం నేను చంపేదు. ఇంకా నీకు అర్థమయ్యే భాషలో నేను చెప్పాలంటే దాన్ని చంపేసే దైవుని యొక్క శక్తి నీ లోపల ఉంది. దేవుని యొక్క బిడ్డలారా, మరణం నుంచి తప్పించుట ఎవో వశం. అర్థమవుతుందా? ఇట్లాంటి విషయాలు చెప్పుడు మానేసేసి నీ చుట్టూ కంచె ఉన్నది, దేవుని యొక్క కాపుదలలో ఉన్నావు, నువ్వు ప్రొటెక్షన్లో ఉన్నావు, నువ్వు ధైర్యంగా ఉండాలి, నీ లోపల ఉన్న పవర్తో దాన్ని చంపేస్తావు, ఇట్లాంటి మెసేజ్ను దేవుడు ఎప్పుడు కూడా ధైర్యపరుస్తాడు. అసలు దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు డార్క్ టైంలో ఎప్పుడు కూడా లైట్ని క్రియేట్ చేస్తాడు. ఒక్క లైటే కాదు, ఆ లైట్లో లైఫ్ కూడా ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా, డార్క్ టైంలో దేవుడు ఎప్పుడు కూడా లైట్ని క్రియేట్ చేస్తాడు. ఆ లైటే కాదు, లైట్లో లైఫ్ కూడా ఉంటుంది, వెలుగులో జీవం ఉంటుంది. అర్థమవుతుందా? దేవుని యొక్క బిడ్డలారా, లూసిఫర్ కూడా వెలిగే వెక్కువ చుక్క, తేజో నక్షత్రమా, వాని పేరు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చూడండి. దేవుని యొక్క బిడ్డలారా, అయితే అతడు ఆ పైనుంచి కింద ఎక్కడో ఒక మూలంలో పాతాళంలో పడిపోతేవి. యెషయా గ్రంథంలో ఉన్నది, సాతాను మెరుపు వలె పడిపోవట నేను చూసి తిని యేసుప్రభు చెప్పిండు. చూడు, సిమిలర్గా దేవునిలాగానే అనిపిస్తాయి. అర్థమవుతుందా? చాలామందికి దయ్యం ఇట్లా కొమ్మలు పెట్టుకొని పనులంతా గలీజుకొని కనబడతాడు. కొన్నిసార్లు వేరేలాగా కూడా కనబడతాడు, అద్భుతంగా, చాలా స్మార్ట్గా, చాలా అందంగా ఉంటాడు. కానీ నాలాంటి గుర్తుపడతాడు ఉట్టిగానే వాడిని, ఇట్లా వీడు వచ్చింది దయ్యం అని. అర్థమవుతుందా? కనుక దేవుని యొక్క బిడ్డలారా, అట్లాంటి వాళ్ళు కావాలి, అప్పుడే మనం మేలు పొందుతాం. అర్థమవుతుందా? దేవుని యొక్క బిడ్డలారా, ఓకే, ఆదికాండము 1వ అధ్యాయము గమనించడానికి ప్రయత్నించండి. చీకటి అగాధ జలం పైన కంబి ఉండను. అసలు ఫస్ట్ ఉన్నది డార్కే ఉంది. ఆ డార్క్ను దేవుడు ఏం చేసిండు అసలు లైట్ కలుగును కాక అన్నాడు. ఆ లైట్ క్రియేట్ అయినప్పుడు అంత లైట్ కాలేదు, కొంతవరకు లైట్ అయింది, కొంచెం చీకటిగానే ఉంది. ఆ చీకటి దాన్ని డార్క్ అని, రాత్రి అని పేరు పెట్టిండు. ఆ లైట్ అయిన దానికి, విధేయత చూపెట్టిన దానికి దేవుడు దేవుని యొక్క బిడ్డలారా పగలని పేరు పెట్టిండు. అంటే దేవుని యొక్క బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ చీకటే ఉంది. ఆ చీకటి దేవుడు మాట్లాడినప్పుడు వెలుగుగా మార్చబడ్డది. ఇప్పుడు దేవుని యొక్క బిడ్డలారా డార్క్ ఉంది. ఈ డార్క్లోనే దేవుడు స్టార్ట్ అయ్యి సంథింగ్ అది యూనిక్గా పవర్ని రిలీజ్ చేసి దేవుని యొక్క బిడ్డలారా దేవుడు లైట్ని క్రియేట్ చేస్తాడు. దీన్నే దేవుని యొక్క బిడ్డలారా మీకు ఇంకొక చోట కూడా కొత్త నిబంధనలో చూపించడానికి ప్రయత్నిస్తా. యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనం, కలిగినది ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. మళ్ళా చూడండి, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. అంటే రెండింటిని కలిపి చెప్పాలంటే తెలుగులో అయితే ఇట్లున్నది, ఏమనంటే ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. కొంచెం మనకు అర్థం కావడానికి బైబిల్ ప్రకారం, ఆదికాండం ప్రకారం మార్చి చెప్తున్నా, దేవుడిలో జీవం ఉన్నది, ఆ జీవమే దేవుని యొక్క బిడ్డలారా వెలుగై ఉన్నది. ఇంకా దాన్ని స్వీట్ చేయాలంటే దేవుని యొక్క వెలుగులోనే జీవం ఉన్నది. అర్థమవుతుందా? దేవుని యొక్క లైట్లోనే జీవం ఉన్నది. దేవుని యొక్క లైట్ అని బైబిల్ చదువుతుంది. దాన్ని కూడా నేను మీకోసం చదవటానికి ఇష్టపడుతున్నా. 9వ వచనం, నిజమైన వెలుగుండెను, అది లోకంలోనికి వచ్చును, ప్రతి మనిషిని వెలుగుచున్నది, ఆయన లోకంలో ఉండెను, లోకం ఆయన మూలంగా కలిగెను, లోకము ఆయనను తెలుసుకొనలేదు. దానికి ముందు నేను ఏమని చదివా అంటే, నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చును. దేవుని యొక్క బిడ్డలారా, దేవుడే వెలుగు, ఉట్టి లైటే కాదు. ఉట్టి లైట్ ఉంటే ఏమి కాదు, సాతాను కూడా ఉట్టి లైటే, కానీ లైట్లో లైఫ్ ఉంది. అదే నేను చెప్తున్నా. అంటే నేనేం చదివా, జీవం ఉన్నది, వెలుగుంది. దాన్ని నేను స్వీట్గా చేస్తున్నా. వెలుగున్న కాడ జీవం ఉంటుంది. యేసు ప్రభులో వెలుగు ఉంటే వెలుగులో జీవం ఉంది. ఆ లైట్ మన మీదకి వచ్చినప్పుడు జీవం కూడా మన లోపల స్టార్ట్ అయింది. అందుకే దేవుడు చీకటి మీద వెలుగును ఎప్పుడైతే పలికిండో, దేవుని యొక్క బిడ్డలారా, ఆ చీకటి వెలుగుగా మార్చబడుడే కాదు, అది దేవుని యొక్క లైఫ్ కూడా వచ్చింది. కనుక నేను దేవుని యొక్క స్పీడ్ యొక్క పవర్ ద్వారా చూస్తున్నా. నేను చెప్తున్నప్పుడే ఆ యొక్క బ్రైట్ లైట్ అన్నది మీ యొక్క జీవితాల్లో లైఫ్ని క్రియేట్ చేస్తుంది. మళ్ళీ చెప్తున్నా, లైట్ అన్నది లైఫ్ని క్రియేట్ చేస్తుంది. దయ్యంలో లైట్ ఉంది కానీ లైఫ్ లేదు, దేవుల్లో లైట్ ఉంది, లైట్ సిమిలర్గా లైఫ్ను కూడా ఇస్తుంది. ఆ లైట్ మన మీద ఎప్పుడైతే ప్రకాశిస్తుందో జీవం వస్తుంది. అంటే మన ఫైనాన్షియల్లో జీవం వస్తుంది, మన రోగాల్లో జీవం వస్తుంది. దేవుని యొక్క బిడ్డలారా, మన మనశ్శాంతిలో జీవం వస్తుంది, మన రిలేషన్లో జీవం వస్తుంది, మనకు కావాల్సిన అద్భుతాల్లో జీవం వస్తుంది. ఎందుకోసం? ఆయన లోకానికి వెలుగై ఉన్నాడు. అందుకంటాడు, మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు. వెలుగు ఎక్కడైతే ఉంటుందో జీవం ఉంటుంది. ఒకవేళ వెలుగున్నక్కడ జీవం లేదు అంటే అది దేవుడు కాదని మీకు అర్థం. వెలుగు ఉన్నక్కడ జీవం స్టార్ట్ అయిందంటే మీకు అక్కడ దేవుని యొక్క బిడ్డలారా అర్థమైపోవాలి, ఇది దేవుడే అని. అందుకే దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు లైట్తో పాటు లైఫ్ కూడా. కనుక దేవుని యొక్క ఆ స్టైలే ఎట్లుంటుంది,
ఆయన లైట్ని క్రియేట్ చేస్తున్నాడు అంటే దేవుని యొక్క బిడ్డలారా ఆయన ఆ యొక్క లైఫ్ను కూడా క్రియేట్ చేస్తున్నాడు. దీనికి సిమిలర్గా నేను ఇంకొక వాక్యాన్ని కూడా మీకోసం చదవడానికి ఇష్టపడుతున్నా. దీన్ని కూడా తీసుకోండి. కీర్తనల గ్రంథం 27వ కీర్తన 1వ వచనం. యెహోవా నా వెలుగు రక్షణ అయినాడు, నేను ఎవరికి భయపడదును. యెహోవా నా వెలుగు రక్షణ అయినాడు, నేను ఎవరికి భయపడదును. చూడండి, ఇక్కడ కూడా లైట్ వచ్చింది. లైట్ రాగానే రక్షణ కూడా వచ్చేసింది. రక్షణ అంటే లైఫ్, జీవం ఉన్న కాడ రక్షణ వస్తుంది. అర్థమవుతుందా? జీవము ఎప్పుడు కూడా రక్షణ ఇస్తుంది. జీవం ఎప్పుడు కూడా ఈ డెత్ అయిపోయి దాన్ని కాపాడుతుంది. జీవం ఎప్పుడు కూడా దాన్ని బాగు చేస్తుంది, రక్షిస్తుంది. అందుకే ఈ వాక్యాన్ని గట్టిగా అనుకోవాలి. యెహోవా నా వెలుగు నా రక్షణ అయినాడు, నేను ఎవరికి భయపడుతును. యెహోవా నా ప్రాణదుర్గమా, నేను ఎవరికి వెరుతును. అర్థమవుతుందా అండి? మీకు భయమైనప్పుడు గట్టిగా దేవుని యొక్క వాక్యాన్ని అనాలి. యెహోవా నా వెలుగు నా రక్షణ అయినాడు, యెహోవా వెలుగు నాకు జీవమైనాడు. ఆయన లైట్లో లైఫ్ ఉంది. అందుకే డార్క్తో స్టార్ట్ అయిందని ఆయన మార్చేసాడు. ఈ లైటు లైఫ్ రెండు దేవుని లోపల ఉన్నాయి కనుకే యోబు చుట్టూ కూడా కంచె వేయబడ్డది. అపవాది విజ్ఞేసిస్తాడు యోబు చుట్టూ కంచె వేయబడ్డదని. ఈరోజు అపవాది నీ గురించి విజ్ఞేస్ ఇచ్చే టైం వచ్చింది. ఏమని తెలుసా? అమ్మో, ఆమె దేవుని బిడ్డ, ఆయన దేవుని బిడ్డ, ఆమె దేవుని కుమార్తె, ఆమె చుట్టూ కంచుంది కనుక నేను తాకలేను. ఆమె యెహోవా చేత దీవెన పొందుతుంది కనుక, ఆమె ఆస్తి పెరుగుతుంది కనుక ఆ ఫైనాన్షియల్స్ని నేను తాకలేను, ఆమె హెల్త్ని నేను తాకలేను. టోటల్గా దేవుడు అన్ని ఏరియాలో మన కొరకు ట్రమెండస్గా గ్లోరీని రిలీజ్ చేసే టైంలోనికి వచ్చేసినాం కనుక దేవుని యొక్క బిడ్డలారా మనం సంతోషపడాలి. కనుక ఆయన లైటు మనకు లైఫ్ని ఇస్తుంది. కనుక ఏ వైరస్ ఏ బ్యాక్టీరియా ఎంత పెరుగుతూ వచ్చినా మీకు మాత్రం ఏమీ కాదు. ఎందుకోసం అంటే మీరు ఫెయిత్లో ఉన్నారు. దేవుని యొక్క బిడ్డలారా కొంతమంది వాళ్ళకి విశ్వాసం ఉండదు, ధైర్యం ఉండదు. చూడండి, లోకంలో ధైర్యంగా ఉన్నోనికి ఆ వైరస్ రావట్లే, దేవుల్లో విశ్వాసంగా ఉన్నోనికి రావట్లే. దేవుని యొక్క బిడ్డలారా ఒకవేళ వచ్చినా అది వెళ్ళిపోతుంది. చిన్న గెస్ట్ లాగానే అట్లా వచ్చి అట్లా ఉట్టిగా వెళ్ళిపోతుంది. కానీ ఎవరికి తెలుసా ప్రాబ్లం? అటు కాకుండా ఇటు కాకుండా ఉంటారు. చూసినావా? పైకేమో దేవుని బిడ్డలు, పైకేమో ప్రార్థనలు, స్తుతులు, గడగడ అది వస్తుందేమో అయిపోతుంది. వీళ్ళ మీద నేను చెప్తున్నా, ఎఫెస్ రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఆకాశం అన్న దురాత్మ సమూహాలు దేవుని యొక్క బిడ్డలారా అవి అట ప్రధానులతో అధికారులతో కాదు కానీ ఆకాశ దురాత్మ సమూహాలతో పోరాడుతున్నట. అవి ఆపరేట్ అవుతాయి. అవి ఆపరేట్ అయినప్పుడు వీళ్ళు వాటిని జయించే శక్తి లేదు కనుక దేవుని యొక్క బిడ్డలారా ఇక అంతే, వాళ్ళ జీవితంలో ఇక ముందుకు పోవడానికి కుస్తీలు పడుతూ ఉంటారు. కానీ ఎప్పుడైతే ఒక బలమైన ప్రవక్త అనేటోడు మన కోసం ప్రేయర్ చేసేటోడు ఉంటాడు, ఏది మనం తాకదు. దేవుడు తన దయతోటి మనం కాపుతాడు. రెండోది, ఇట్లా ఎప్పుడైతే ఒక డైరెక్ట్గా ఒక రెవల్యూషన్ని, ఒక ఫెయిత్ని ఇంక్రీజ్ చేసే మెసేజ్ వింటాంటామో ఏ దయ్యము మేము ముందు నిలబడలేము. ఎందుకోసం? నిజమైన హోలీ స్పిరిట్ లైట్ కనుక లైఫ్ని ఇస్తుంది కనుక దేవుని యొక్క బిడ్డలారా మీ చుట్టూ ప్రార్థనలు ఉంటాయి. మీరు నిజమైన వ్యక్తి కాడు ఉంటారు, వాక్యాన్ని వింటూ ఉంటారు, అభిషేకం ఉంటుంది, మీరు ప్రే చేసుకుంటూ ఉంటారు, బైబిల్ చదువుతూ ఉంటారు, మీ టైస్ ఆఫరింగ్స్ దేవుని కాడ పెడతా ఉంటారు. ఆ ప్రొటెక్షన్ కలిసి ఏంజిల్స్ వచ్చి మీ చుట్టూ ముట్టుండి మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉంటారు. అప్పుడు ఏమైందండి? ఏమైంది తెలుసా? సంతోషంతో దేవుని యొక్క బిడ్డలారా ఆ దేవుని యొక్క మహిమను భూమి మీద అనుభవించుకుంటా గంతులు వేసుకుంటా దేవుని స్తుతించి ఆరాధించి ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తాం. వేరే వారిని సంపాదిస్తాం, మనం దీంపబడి ఇంకొకరికి దీవెనకరంగా ఉంటాం. ఇవి చేయకుండా ఉట్టినే నార్మల్ లైఫ్ ఉంటుంది. చూసినావా? ఉట్టిదే చచ్చిపోయిన క్రైస్తవ జీవితం అంటారు. అది ఫార్మాలిటీ. కంపల్సరీ ప్రేయర్ చేయాలి కాబట్టి ప్రేయర్ చేస్తారు, బైబిల్ చదవాలి కాబట్టి బైబిల్ చదువుతారు, చర్చికి పోవాలి కాబట్టి చర్చికి పోతారు, టైస్ చేయాలి కాబట్టి టైస్ ఇస్తారు. ఇవన్నీ చేస్తూనే వస్తారు. ఏం 0% వీళ్ళ జీవితంలో ఎందుకు జరగదు? ఫార్మాలిటీ, ఆచారము, హ్యాబిటు అభిషేకాన్ని ఇయ్యదు. అర్థమవుతుందా? కానీ నిజంగా రెవల్యూషన్ తోటి మూవ్ అయితే మేనిఫెస్ట్ అయిపోతావు. కరోనా అది ఇంకా దేవుడు వచ్చే ముందు మీకు గుండె కొంచెం గట్టిగా పట్టుకోండి. ఇట్లాంటి వైరస్లు చాలా వస్తాయి. ఆ వచ్చే ఆ యొక్క జనం మీదకి జనము, భూమి మీదకి రాజ్యం లేచుడు, మనుషులు ప్రేమ జల్లారిపోడు, విశ్వాసాన్ని కోల్పోడు. ఇది కూడా ఆపుతాడండి? ఎవడో ఆపలేడు. ఏ గవర్నమెంట్ ఆపలేదు, ఏ అధికారం ఆపలేడు, ఏ మనుషుడు ఆపలేడు, ఏ ప్రార్థన ఎవ్వరు ఇది దేవుడు ప్రభా ఇదా తీసేయంటే తీసేయడు. ఎందుకోసం అంటే రాకడ ముందు ఇవన్నీ జరగాలి, ఇవన్నీ జరుగుతూ వస్తాయి, అప్పుడే అంత మనది వస్తుంది. కనుక భూకంపాలు వస్తాయి, చెడ్డ వార్తలు వినబడతాయి. ఇవన్నీ దేవుడు వచ్చే ముందు జరిగే విషయాలు. దేవుని బైబిల్లో రాయబడ్డాయి. వాటి గుండా వెళ్తాం. కానీ ఆ టైంలోనే
ట్రమెండస్గా గ్లోరీ రిలీజ్ అయ్యి మనం కాపాడబడతాం. కనుక నేను నమ్ముతున్నా, నేను స్పిరిట్లో స్పష్టంగా వింటున్నా, ఈ వైరస్ వెళ్ళిపోద్ది, నీ జీవితంలో పనిచేయదు, అన్నీ జరిగిపోతాయి. బట్ ఒక్కటి మాత్రం నిజం, ఏం తెలుసా, ఏది నీ జీవితంలో అపోజిషన్గా వచ్చినా నువ్వు నిలబడాలంటే లైట్ లైఫ్ నీతోటే ఉండాలి. అందుకే యెహోవా బైబిల్ ఈ విధంగా సెలవుస్తుంది, ఆయన లోకానికి వెలుగైనాడు. ఆ చీకటి విధేయత చూపెట్టింది, చీకటితోటే స్టార్ట్ అయింది, కానీ డార్క్ లైట్గా మారిపోయింది. ఇప్పుడు డార్క్ అనిపిస్తుంది కానీ లైట్గా మారిపోద్ది. ఆ లైట్ని క్రియేట్ చేయడానికి, ఆ లైట్ని నీ జీవితంలో విడుదల చేయడానికే నీ కొరకు దేవుని యొక్క ప్రశస్తమైన దూతల్ని దేవుడు పెట్టాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనం నా ఫేవరెట్. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగైండను. చూడండి, దేవుని గురించి రాయబడ్డది, యోహాను గురించి కాదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగైండను. అర్థమవుతుందా? ఆయనలో జీవం ఉన్నదట, ఆ జీవము రెండు కలిసి పనిచేస్తున్నాయి. వెలుగున్న కాడ జీవం ఉంటుంది, జీవం ఉన్న కాడ వెలుగు ఉంటుంది, వెలుగు జీవము దేవుని కాడ ఉంది. అర్థమవుతుందా? లూసిఫర్లో ఒక వెలుగే ఉంది తప్ప జీవం లేదు. అందుకే వాడు వెలుగు దూత. చాలామంది దగ్గరికి వస్తాడు దేవుని కబిలరా వాడు. అందుకే చాలామంది ఊక చూడడం, వాళ్ళకి ఏం పని పాటు ఉండదు, మనుషులను చీట్ చేసేదే వాళ్ళ పని. అర్థమవుతుందా? ఏంటంటే దేవుని దూత వచ్చిండు, దేవుడు కనబడ్డాడు, వెలుగు వచ్చింది, దేవుని యొక్క వస్త్రాలు కనబడాయి. ఇదే పొద్దుస్తాం మనం. బైబిల్ చదివేది ఉండదు, ప్రేయర్ చేసేది ఉండదు, టంగ్స్లో మాట్లాడేది ఉండదు, ఊకే ఇదే ఇదే ఇదే. కానీ మీకు సంగతి చెప్తున్నా, ఇది చాలా రిస్క్. అర్థమవుతుందా? ఒక్కసారి వెలుగుదూత ఎంటర్ అయిందనుకో ఆడుకుంటాడు. జాగ్రత్త, నువ్వు చీట్ అయ్యి మనుషులను చీట్ చేయకు. మామూలు ఆర్డినరీ పీపుల్స్ మామూలే, పాపం వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళకు కూడా ఏం కాదు. కానీ నేను చెప్పేది కొంతమంది ప్రీచర్స్ కోసం చెప్తున్నా. వాళ్ళ మీద ఈ వెలుగుదూత వచ్చిందనుకో అవుటే. దేవునికి చూడండి, బైబిల్ ఏమని సెలవిస్తుందంటే, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగైండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, కానీ చీకటి దాన్ని గ్రహింపకుంటుండెను. దేవునికి గమనించండి, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, కానీ ఆ చీకటి దాన్ని గ్రహింపకుంటుండెను. అదే మొదట ఏం చదివినా ఆ చీకటిని చూసి వెలుగు కలుగును గాక అంటే, కొంచెం చీకటి విధేయత చూపెట్టి వెలుగుగా మారిపోయింది, ఇంకో కొంచెం చీకటి అట్లనే మిగిలిపోయినది. ఆ చీకటి గురించే దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, చీకటి మీద కూడా వెలుగు వచ్చింది, కానీ ఆ చీకటి దాన్ని గ్రహింపకుంటుండెను. ఆ చీకటిగా మారలేదు, ఆ చీకటి అంతే ఉంది. కొన్ని జీవితాలు అంతే దేవుని యొక్క బిడ్డలారా, కొన్ని జీవితాలు ఆ యాంటీ క్రైస్తు స్పిరిట్ కొరకే ఉంటాయి. ఆ క్రీస్తు విరోధైన ఆత్మ వాళ్ళ మీద పని చేయడానికే వాళ్ళు ఏర్పాటు చేయబడి ఉంటారు. మేము కాదు ఫాల్స్ ప్రాఫిట్స్, వాళ్ళు ఫాల్స్ ప్రాఫిట్స్. అర్థమవుతుందా? మంచిదాన్ని పట్టుకొని చీకటి దాన్ని అంటే పరిశుద్ధాత్మ దృష్టి నాకు పాపక్షమాపణ ఉంటుంది, భయపెట్టిస్తలే, ఉన్న విషయం చెప్తున్నా. చీకట్లో ఉన్నప్పుడు అబద్ధాలు ఆడతారు, బొద్దుగా లేతే అబద్ధాలు. మళ్ళా దేవుని బిడ్డలారా గమనించని ప్రయత్నించండి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇది అంటే వెలుగు చీకటిలో ప్రవేశించుతుంది కానీ చీకటి గ్రహింపకుంటుంటాను. కమాన్ మళ్ళీ పాయింట్కి రావడానికి ప్రయత్నించండి. ఇప్పుడు 6వ వచనంలోకి వచ్చరికి, దేవుని యొద్ద నుంచి పంపబడ్డ ఒక మనుష్యుడు ఉండెను. చూడండి 6వ వచనం, దేవుని యొద్ద నుంచి పంపబడ్డ ఒక మనుష్యుండెను, అతని పేరు యోహాను. అతడు మూలంగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చెను. అర్థమవుతుందా అండి? ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇవ్వడానికి ప్రవక్త వచ్చిండు. అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగు గురించి అతడు సాక్ష్యం ఇస్తున్నప్పుడు దేవుని యొద్ద నుంచి పంపబడ్డ ఒక యోహాను వెలుగును గురించి సాక్ష్యం ఇస్తుండగా అతని మూలంగా అందరూ విశ్వసించేటట్లు ఆ వెలుగు గురించి అతడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఆ సాక్ష్యం ద్వారా అనేకులు దేవుని వైపు మళ్ళుతున్నారు. ఎందుకోసం అంటే ఆ సాక్ష్యము ఆ వెలుగును గురించి చెప్పుతున్నప్పుడు ఆ సాక్ష్యంలో లైఫ్ ఉంది కనుక. అర్థమవుతుందా? ఆ వెలుగు గురించి చెప్పే సాక్ష్యంలో లైఫ్ ఉంది, అందుకే అనేకులు దేవుని వైపు తిరుగుతున్నారు. సాక్ష్యం అంటే అది. ఈయన దేవుని నుంచి పంపబడ్డ ఒక మనిషి ఏం చెప్తాడంటే, సాక్ష్యం ఇట్లా ఉండాలి, పిచ్చి పిచ్చి సాక్ష్యాలు వినకండి. దేవుని యొద్ద నుంచి పంపబడ్డ ఒక మనిషి ఏం చేస్తాడంటే ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇస్తాడు. ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ వెలుగులో ఏముంది? లైఫ్ ఉంది. ఆ లైఫ్ ఉన్నప్పుడు ఇతడు ఆ వెలుగై ఉండలే కానీ ఆ వెలుగు నుంచి సాక్ష్యం ఇస్తుండగా ఆ లైఫ్ బయలుదేరి అనేకులకు లైఫ్నిచ్చి బయటికి రక్షిస్తుంది. కనుక దేవుని యొక్క బిడ్డలారా, ఆయన పంపబడ్డ
ప్రవక్త అయిన యోహాను అట. దేవుని కాంచి పంపబడ్డ జాన్ బాప్టిజు దేవుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. అందుకే రెవల్యూషన్ చాప్టర్లో ఉంది, మేము ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి, గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి మేము దయ్యాన్ని జయించిన వారం. సాక్ష్యం అందుకు చెప్పాలి. అర్థమైందా? సాక్ష్యం చెప్తే దయ్యాన్ని జయించే మనుషులాగా చెప్పటోడు మారుతాడు, వినటోడు కూడా ఓహో దయ్యం పవర్ ఇంతేనా, దేవుని యొక్క శక్తి యూనిక్ అల్టిమేటా అని దేవుని వైపు తిరిగేటట్టు సాక్ష్యాలు ఉండాలి. అర్థమవుతుందా? ముక్కు నొప్పింది పోయింది, దీనికి ఏదో చేసిన ఇట్లా కాదు. దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు మన కొరకు చేసిన బలమైన సాక్ష్యాలు ఇచ్చే మనుషులాగా మీరు మారిపోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. అట్లాంటి దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికే దేవుడు యొక్క జాన్ని యొక్క ప్రాఫిట్ని లేపిండు. అందుకే అతడు వెలుగు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఆ వెలుగులో లైఫ్ ఉంది, ఆ లైఫ్ ఇతనిలోనికి వచ్చింది. అందుకే దేవుడు ఏమంటున్నాడు అంటే, చూసే మీ అందరు కూడా మీరు ఈ లోకానికి వెలుగైనారు. దేవుడు వెలుగైనాడు అని చెప్పిండు. మీరు కూడా ఈ లోకానికి వెలుగైనారు. వెలుగైన మీ లోపల ఏముందంటే జీవం ఉంది. ఆ జీవం ఏమైందంటే ప్రకాశిస్తుంది. అందుకే మీరు ఎక్కడ ఉన్నా మీ ఇంట్లో వైరస్ రాదు. ఎందుకోసం? లైట్ కాదు, లైట్లో లైఫ్ కూడా ఉంది. ఆ లైఫ్ ఉన్నప్పుడు దాంట్లో కరోనాలో లైఫ్ లేదు, జీవం లేదు, దానిలో మరణమే ఉంది. నీ లోపల జీవం ఉంది కనుక ఈ జీవంతో ఆ మరణం చంపివేయబడుతుంది. కనుక నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. శత్రువు అంతటి మీద దేవుడు నీకు అధికారాన్ని ఇచ్చిండు. అది శత్రువు చేసిన పన్నాంగం, అది శత్రువు తీసుకొని వచ్చిన వైరస్ కనుక అది నీ మీద పని చెయ్యదు. అట్లే నీకు కూడా తెలవాలి, దయ్యాన్ని నోరు మోయించడు. అర్థమవుతుందా? అది దేవుని యొక్క వాక్యములో ఉన్న ఆ యొక్క పరిశుద్ధాత్మ లాంగ్వేజ్ని, ఆ యొక్క భాషను అంటే విశ్వాస భాషను అంటే వాక్యాన్ని నువ్వు తెలుసుకుంటే దేవుని యొక్క బిడ్డలారా దాన్ని మూయించవచ్చు. దాన్ని నోరు మూయించుడే కాదు, దానిలో బారిన బడ్డోళ్ళందరినీ కూడా తీసుకొని రావచ్చు. ఇప్పటికి చాలామందికి ప్రేయర్ చేశా, ఒక్కరు కూడా చచ్చిపోలే. దేవుడే సాక్ష్యం. ఒక్కరు కూడా చచ్చిపోలే, ఒక్కరు కూడా చనిపోలే, ఒక్కరు కూడా చనిపోరు కూడా. నేను ప్రేయర్ చేసిన వాళ్ళు ఒక్కరు కూడా వాళ్ళు చనిపోరు. ఎందుకోసంటే దేవుడు నాకు దాని మీద అధికారాన్ని ఇచ్చిండు. నాకే కాదు, నీకు కూడా అధికారాన్ని ఇచ్చిండు. రెవల్యూషన్ తీసుకో. దేవుని యొక్క యూనిక్ పవర్, దేవుని యొక్క గ్రేట్ పవర్, దేవుని యొక్క లైట్, దేవుని యొక్క లైఫ్ మన లోపల మేనిఫెస్ట్ అవుతుంది. ఏదో మనము చచ్చిపోయిన ప్రసంగాలని స్తోత్రం 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 అని చెప్పుకొని ఉట్టిగానే ఉంటే ఎందుకు ఆ వైరస్లో పడి చచ్చిపోతే, లేకపోతే ఇంకా రోగం వచ్చి ఇంకా బాధలు పడు, వీటన్నిటి నుంచి బయటికి రావడానికే దేవుడు ఈ సూపర్ బుక్ను పెట్టాడు. దీన్ని సూపర్ న్యాచురల్ అంటున్నాం. దీన్ని నాలంటూ యాక్టివేట్ చేస్తే ఎన్ని బాధో, దయ్యానికి బాధ, వీళ్ళకేం బాధో నాకు అర్థం కాదు. దయ్యం భయపడాలి, దయ్యం బాధపడాలి, దయ్యం గాయపరచబడాలి. సూపర్ న్యాచురల్ ట్రాన్సాక్షన్స్ రిలీజ్ చేస్తే దయ్యానికి బాధ, వాళ్ళకి మనుషులకి ఏం బాధ అండి? దేవుడు అంటే నిజంగా ప్రేమించడానికి అయితే లేవా బైబిల్ ఉన్నది ఏదైనా ఉట్టి చదువుకోవడానికే ఉంటే బైబిల్లో ఇక ఏమున్నట్టు? బైబిల్ ఉన్నది ఏదైనా ఇప్పుడు జరగటానికే దేవుని యొక్క బిడ్డలారా ఆ ఎనర్జీ మన మీద కూడా రిలీజ్ చేస్తున్నాడు. అందుకే ఆ సాక్ష్యం వేయటానికి యోహాన్ని లేపుకున్నాడు. యోహాన్నే కాదు, అట్లాంటి సాక్ష్యం వేయటానికి ఈ యోహాన్ లాంటి స్పిరిట్ తోటి నింపబడ్డలు నాకు తెలుసు భూమి మీద కొంతమంది లేస్తారు. అందరూ అని చెప్పట్లే, యోహాన్ యొక్క జాన్ యొక్క స్పిరిట్ తోటి కొంతమంది లేచి వాళ్ళు కూడా దేవుని యొక్క బిడ్డలారా దేవుని కొరకు మనుషులను ప్రిపేర్ చేస్తారు. అందుకే జాన్ బ్యాప్టిస్ట్ స్పెషల్ మ్యాన్. దేవుని యొక్క జాన్ బ్యాప్టిస్ట్ స్పెషల్ మ్యాన్. ఎవరి గురించి ఉండదు, ఇట్లా దేవుని యొద్ద నుంచి పంపబడ్డ ఒక మనిషి ఉండను, అతని పేరు యోహాను. వీళ్ళు మీకు కావాలి, దేవుని యొద్ద నుంచి పంపబడ్డ మనుషులు కావాలి. మ్యాన్ ఫ్రమ్ గాడ్. మ్యాన్ ఆఫ్ గాడ్ కాదు, అందరు మ్యాన్ ఆఫ్ గాడ్లే. సిగరెట్ తాగేటోడు అదే, ఇంకా ఏ చెడ్డ పనులు చేసేటోడు కూడా పొద్దుగాల అదే మ్యాన్ ఆఫ్ గాడ్లే. కానీ ఇక్కడ ఏమిటంటే దేవుని యొద్ద నుంచి పంపబడ్డ ఒక మనుష్యుడు ఉండేను, అతడు మ్యాన్ ఫ్రమ్ గాడ్, దేవుని కాడ నుంచి వచ్చిండు. దేవుని యొక్క బిడ్డలారా ఇందుకే బైబిల్ సెలవిస్తుంది, ఈయన ప్రాఫెట్ కాబట్టి ఎప్పుడైతే చెప్తున్నాడో దేవుని యొక్క బిడ్డలారా ఒక్క స్వస్థత చేయలే అండి, ఒక్క మెరకల్ చేయలే, ఒక్క హీలింగ్ చేయలే, ఒక్క సైన్స్ అండ్ వండర్ చేయలే, ఏమి చేయలే. కానీ ఏలే స్పిరిటే. కానీ ఏం చేశాడు? ఆ వెలుగు గురించి సాక్ష్యం ఇస్తా అంటే అందరు ఇటువైపు దేవుని వైపు డైవర్ట్ అవుతున్నారు. అందరూ దేవుని వైపు దేవుని యొక్క బిడ్డలారా డైవర్ట్ అవుతున్నాడు. అందుకే యేసుప్రభువుని చూసి యోహాన్ చెప్తున్నాడు, ఇదిగో లోక పాపాలు మోసుకొని పోవు దేవుని యొక్క గొర్రెపిల్ల. విక్నెస్ ఇచ్చేసాడు, పట్టేసాడు, దేవుణ్ణి పట్టుకొని అంటున్నాడు, ఇతడే ఇదిగో లోక పాపాలు మోసుకొని పోయే దేవుని యొక్క గొర్రెపిల్ల. నేను బ్యాప్టిజం ఇస్తూ వస్తున్నా మనుషులకు పాపక్షమాపణ నిమిత్తం. అయితే ఎవని మీదకైతే ఆత్మ దిగి వచ్చునో అతడే దేవుని యొక్క ప్రియకుమారుడు. అతనికి కూడా కన్ఫర్మేషన్ కోసం ఒకవైపు మనుషులకు బ్యాప్టిజం ఇస్తున్నా, ఎవరు ఈ దేవుని కుమారుడు ఎక్కడున్నాడని వెతుకుతున్నాడు. అందరితో పాటు ఈయన కూడా వచ్చి ఆ యోర్దాన్లో నదిలో దిగంగానే
ఆకాశం తెరవబడ్డది. దేవుని యొక్క బిడ్డలారా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నానని పరలోకం నుంచి ఒక విట్నెస్ డైరెక్ట్గా వచ్చింది. ఎక్కడి నుంచి? పరలోకం నుంచి వచ్చింది. యోహాను ఏం చేసిండు? బ్యాప్టిజం ఇచ్చిండు. ఆకాశంలో ఏమైంది? ఆకాశం చీల్చబడ్డది. హెవెన్స్ ఏమైనాయి? ఓపెన్ అయినాయి. ఎనైంటింగ్ ఏమైంది? రిలీజ్ అయింది. ఎందుకోసం? యోహాను దేవుని కంచి పంపబడ్డ మనిషి కాబట్టి. ఒక దేవుని కంచి పంపబడ్డ మనిషి అన్నోడు, ప్రవక్త అన్నోడు ప్రార్థన చేస్తే హెవెన్స్ ఓపెన్ అవుతాయి. హెవెన్స్ ఓపెన్ అవుతాయి. వానికి అధికారం ఉంటుంది కాబట్టి హెవెన్స్ ఓపెన్ అవుతాయి. వాడు అక్కడితోటి కమ్యూనికేట్ అయ్యాడు కాబట్టి, ఆ ఏంజల్స్ తోటి మాట్లాడతాడు కాబట్టి, ఆ దేవుని యొక్క భాషల్లో దేవుని మహిమపరుస్తాడు కాబట్టి. కనుక దేవుని యొక్క బిడ్డలారా, మీకు అదే నేను చెప్తున్నా, సూపర్ న్యాచురల్ పవర్ మేనిఫెస్ట్ అయ్యే టైం, దేవుని యొక్క ఏంజల్స్ మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఆశీర్వించే టైం, హెవెన్స్ అన్నవి మీ కొరకు ఓపెన్ అయ్యే టైం, ఆకాశం మీ కొరకు తెరవబడే టైం. కనుక దేవుని యొక్క బిడ్డలారా, ఈ యొక్క యోహాన్ బ్యాప్టిజం ఎంగానే ఆకాశం తెరవబడేది. నేను చెప్తున్నా, యోహాన్ కోసం వచ్చింది సాక్ష్యం. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఎంత ఆనందిస్తున్నాను. యోహాను ఒక్కసారి ఆత్మ శరీరం పావుర శరీరాకారంతో దిగొచ్చి చూసి, అమ్ము దేవునికి నేను బ్యాప్టిజం ఇస్తున్నా, దేవుని యొక్క చూడగానే అన్నాడులే, అది వేరే విషయం. కానీ ఆత్మ దిగొచ్చినప్పుడు దేవుని యొక్క బిడ్డలారా అర్థం చేసుకోండి, గుర్తుపట్టేసిండు దేవుని కుమారుడు అని. అయితే ఈ సాక్ష్యం పరలోకం నుంచి దేవుని యొక్క బిడ్డలారా యోహాను కోసమే కాదు, దయ్యం కోసం కూడా వచ్చింది. దయ్యమా, ఇగో వీను నా ప్రియ కుమారుడు, నీళ్ళలో దిగిండు. నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు? 30 సంవత్సరాల నుంచి కుస్తీలు పడుతున్నావు. నువ్వు పడ్డ కాడికి చాలు ఇక కుస్తీలు. ఇక 3.5 సంవత్సరాలకు నీళ్ళలో దిగిండు, ఇక లేచిండు, విప్లవాన్ని పుట్టియబోతున్నాడు. ఈ 3.5 ఇయర్స్లో యూనిక్గా మినిస్ట్రీని తీసుకొని రాబోతున్నాడు. అట్లనే మీకు నేను చెప్తున్నా, మీ రోగాలు, మీ వేదనలు, మీ అప్పులు, మీ బాధలు గాలికి పొట్టు కొట్టుకొని పోయినట్టు వెళ్ళిపోయి సముద్రంలో పడిపోతాయి. గాలికి పొట్టు ఎట్లా లేచిపోతే తిక్కు లేచిపోయి కాలిపోతుందో అట్లా అవన్నీ కూడా బ్లాస్ట్ అయిపోయి నాశనం అయిపోయే టైం. ఇప్పుడు మీరు ఆరోగ్యంగా 18 సంవత్సరాలప్పుడు మీసాలు బయలుదేరేటప్పుడు ఎంత అందంగా ఉంటాం, మళ్ళీ అట్లా తిరిగి మన అందంగా అయ్యే టైం. అర్థమవుతుందా? దేవుని యొక్క బిడ్డలారా, మనం దేవుని యొక్క శక్తి చేత నింపబడే టైం, మన బాడీ కంప్లీట్గా హీల్ అయ్యే టైం. కనుక దేవుని యొక్క బిడ్డలారా ఫైనాన్షియల్ కూడా సిమిలర్గా బ్లెస్ అయ్యే టైం. అందుకే బైబిల్ చేస్తుంది, యెహోవా నా వెలుగు, నా రక్షణ అయినాడు, నేను ఎవరికి భయపడుతును, యెహోవా నా దుర్గమా, నేను ఎవరికి వెరుతును. దేవుని యొక్క బిడ్డలారా, కనుక గుర్తుపెట్టుకొని ప్రయత్నించండి. ఈ యొక్క ఫైర్ అన్నది, ఈ యొక్క లైట్ అన్నది లైఫ్ని ఇస్తుంది. దేవుని యొక్క బిడ్డలారా, అదే ఇంతసేపు నేను చెప్తూ వచ్చా. చూడు దేవుని యొక్క బిడ్డలారా, అందుకే బైబిల్ సెలవుస్తుంది, ఆ యొక్క రొట్టె ద్రాక్షరసం తినటం వల్ల మనం బ్లెస్ అవుతాం, మనం ఆశీర్వాదాలు కుమ్మరింపబడతాయి. చెట్టు మంచిదైతే ఫలం మొత్తం మంచిదే. ఫ్రూట్ ఉంది నా దగ్గర, చూసుకోండి దేవుని యొక్క బిడ్డలారా. అయితే 11వ అధ్యాయము 17వ వచనం నుంచి 34 వరకు మీరు ఈరోజు కంపల్సరీ చదివినాక బలమైన మాట అంటాడు. 15 నుంచి 34 వరకు అక్కడ సందర్భాన్ని మాట్లాడుతూ వచ్చాడు. ఒక 2 వచనాలు కొంచెం చదవడానికి ప్రయత్నిద్దాం. మీకు ఈ ఆజ్ఞని ఇచ్చి మిమ్మల్ని మెచ్చుకొనుటకు మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుటే కానీ ఎక్కువ మేలు కాదు. మొదటి సంగతులు ఏవనగా, మీరు సంఘము కూడినప్పుడు మీలో కక్షలు గలవని వింటున్నాను. మీలో యోగ్యులైన వారు ఎవరో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయాలు ఉండక తప్పదు. ఇక ఇది ఈ ఇంపార్టెంట్ విషయం, దీనికోసం ఆయన మాట్లాడు. మీరందరూ కూడి వచ్చినప్పుడు ప్రభురాత్రి భోజనం చేయుట సాధ్యం కాదు. ఎలా అనగా, మీరు భోజనం చేయనప్పుడు ఒకనికంటే ఒకడు ముందుగా తన మట్టుకు తానే భోజనం చేయుచున్నాడు. ఇందువల్ల ఒకడు ఆకలి కొన్నప్పుడు మరొకడు మత్తుడవును. ఇది స్టోరీ, ఇది ఇక్కడ జరిగేది. కొరింథీ రాసేది ఇది. ఇక్కడ వీళ్ళు ఏం కాన్సెప్ట్లు ఉన్నారంటే, నన్ను అడిగితే ఇదే కాన్సెప్ట్లు ఇప్పటికీ చాలామంది ఈ సిటీలో కానీ చాలా ప్లేస్లో కానీ ఉంటారు. ఏముంటారు, వీళ్ళకి ఆకలి అయింది. ఆకలి ఏం చెప్తానంటే, నేను అనట్లేదండి, బైబిల్ ఉన్నది కంపల్సరీ అంటా, నేను బైబిల్ ఉన్నది అంటున్నా. ఏమంటున్నాడు, ఒకనికంటే ఒకడు ముందుగా తన మట్టుకు తానే భోజనం చేయుచున్నాడు. వీళ్ళు రొట్టె ద్రాక్షరసంగా తినట్లే, గొప్పోళ్ళు వీళ్ళు. ఏం చెప్తాను తెలుసా, ఇన్ని రొట్టెలు వేసుకొని మనం తింటాను, చూసినాం ఆ చపాతీలు, అట్లా తింటాను ఈ రొట్టెని. దేవుని శరీరం ఇది. వీళ్ళు ఏం చెప్తారు, వీనికి ముందు ఆకలి అయితే వానికంటే ముందే వీడు తినేస్తాడు. వీడు తినేలోపు ఇంకొకడు ద్రాక్షరసాన్ని ఇంత తాగట్లే, ఇంత పోసుకొని బాగా తాగుతాడు. అంటే వీడు తినే లోపల వీడు తాగేస్తాడు, వాడు తాగే లోపల వీడు మత్తుడు అవుతాడు. ఇది ఈడ స్టోరీ. మంచిగా చెప్తానన్నా, చూడండి. అంటే దేవుని యొక్క బిడ్డలారా, వీళ్ళు కూడి వచ్చినప్పుడు అసలు వీళ్ళు ఎట్లా తినాలి, ఈ శరీరం అని తినాలి, ఎట్లా తాగాలి, దేవుని రక్తం అని తాగాలి. కానీ ఇన్ని రొట్టెలు ఏం చేస్తాడు, వీనికి ఆకలి అవుతుంది కనుక ఆ చపాతీలాగా మొత్తం తినేస్తాడు. అర్థమవుతుందా? వీడు తినే లోపల ఇంకొకటి తినేసి ఆ ద్రాక్షరసాన్ని ఏం చేస్తాడు, బాగా తాగుతాడు. ఏది, వీళ్ళకి పెళ్ళిళ్ళ పార్టీలో తాగుతారు కదా, అట్లనే ఈ ద్రాక్షరసాన్ని బాగా తాగేసరికి వీడు తింటా అంటే వాడు పండుకుంటాడు, వాడు పంట అంటే వీడు తింటాడు. ఇది ఇక్కడ రాయబడ్డ స్టోరీ.
ఇది కాదు తినే విధానం. అందుకే ఏమంటున్నారు, నాయన మీరు ఇట్లా తింటారు, ఇది పద్ధతి కాదు, ఇట్లా మీరు తినటానికి గనక మీరు ఇట్లా వస్తే ఇది కీడే తప్ప ఇది మేలు కాదు. అర్థమవుతుందిగా? ఇప్పుడు నేను చెప్పేది క్లియర్గా చెప్తాను మీకు, నేను ఉన్నది నాటు. ఇట్లా మీరు తినడానికి వస్తే, అన్నం తినడానికి మీరు ఇల్లు లేవా, ఇంట్లో తినండి, ఆ చపాతి లేవో, ఆ తాగేది ఇంట్లో తాగండి, ఆడ చేసుకోవాల్సింది ఆ ప్రోగ్రామ్స్ని ఈడ తీసుకొని వచ్చి చర్చిలని దేవుడని వచ్చి బాగా తిని బాగా తాగి పడుకుంటాను. మీరు ఇట్లా చేయకండి. ఇట్లా చేస్తే దీన్ని తీసుకుంటే వల్ల మీ కీడే అవుతుంది తప్ప మేలు కానే కాదు. అది ఇప్పటికీ చాలా చోట్ల ఇదే జరుగుతుంది. అది ఎందుకు తింటాలో తెలియదు, వాళ్ళు ఎందుకు ఇస్తాలో వాళ్ళకు తెలియదు, వాళ్ళు ఎందుకు తినాలో వాళ్ళకు తెలియదు, చెప్పేటోనికి తెలియదు, వినటోనికి తెలియదు. అది ఇస్తానంటే ఒకడు వెళ్ళిపోతాడు కళ్ళు మూసుకొని భయమై, వాని పాపాలన్నీ గుర్తొచ్చి. ఇక ఒక్కరు పాస్టర్ భార్య తినాలి, ఇద్దరు ఇంట్లో తినొచ్చు కదా. గమనించండి, ఇదొక జాతి. ఇంకొక జాతి వచ్చేమో అది ఏందో తెలియదు. ఇగో ఇట్లా ఈ టైపు ఇగో ఇక్కడ ఉన్నారు కదా, ఇంత రొట్టెలు తిని ఇంత తాగి దాన్ని మత్తులైపోయి వాళ్ళ జీవితాన్ని గడుపుతాను చూడు, ఇది మరొక టైపు. కనుక దేవుని యొక్క బిడ్డలారా, మీరు గమనించాలని ప్రయత్నించండి. ఈ రెండు జాతులను నేను ఖండిస్తున్నా. ఇది బైబిల్ ప్రకారం కరెక్ట్ కానే కాదు. మీరు ఏం చేయాలంటే వివేచించి తినాలి. అందుకే పౌలు అంటాడు, ఏమంటాడు, కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టె తినును. అర్థమవుతుంది? అయోగ్యంగా అంటాడు, అసలు వానికి ఏం తెలియదు, ఎందుకు తింటాడో తెలియదు, ఆకలి అయితే తింటాడు. ఓకే, లేక ఆ పాత్రను తాగువాడు వాడు ప్రభు యొక్క శరీరంను గూర్చి రక్తంను గూర్చి అపరాధి అగుతాడు. కాబట్టి అర్థమైంది కానీ, అంటే వాడికి అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్టు ఆ శరీరాన్ని తింటాడు, ఆ రక్తాన్ని తాగుతున్నాడు. అయితే దేవుని యొక్క బిడ్డలారా, ఇప్పుడు 23కి వచ్చేసరికి, నేను అప్పగింపబడ్డ దాన్ని ప్రభువు వల్ల పొంది తిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడ్డ రాత్రి ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకై విరబడిన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకుంటాలా, దీన్ని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రలను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వల్ల ఆయన కొత్త నిబంధన, దీన్ని తాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలను తాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టె తినునో లేక పాత్రలను తాగునో వాడు ప్రభు యొక్క శరీరంను గూర్చి రక్తంను గూర్చి అపరాధవును. కాబట్టి ప్రతి వాడు తాను పరీక్షించుకొని అలాగా చేయాలను. ఆ రొట్టెను తిని ఆ పాత్రలను తాగవలను. ప్రభు శరీరం అని వివేచించి తిని తాగువాడు తాను శిక్షా విధిని కలుగుటకై తిని తాగుచున్నాడు. అర్థమవుతుందండి? ప్రభు శరీరము వివేచింపక తిని త్రాగువాడు తన శిక్ష విధి కలుగుటకై తిని త్రాగుచున్నాడు. కానీ వివేచించి తిన్నామనుకో, వివేచించి తినకపోతే రోగాలు వస్తాయట, సస్తరాట. వివేచించకుండానే తింటే రోగాలు వస్తాయి, వివేచించకుండా తింటేనే ఆయుష్ పోతుంది, వివేచించకుండా తింటేనే ఇదంతా వేస్ట్ థింగ్స్ జరుగుతున్నాయి. ఆ శిక్షా విధికి బదులు బ్లెస్సింగ్స్ వస్తాయి. అర్థమవుతుందా? బలహీనులైన రోగులైన వారు స్వస్థపరచబడతారు. వివేచించకుండా తింటే రోగాలు వచ్చినప్పుడు, వివేచి తింటే రోగాలు పోవా అండి? వివేచించకుండా తింటే బలహీనులైతే, వివేచి తింటే బలవంతులం కామా అండి? అందుకే తాను అప్పగింపబడ్డ రాత్రి మీరు తినండి అని చెప్పిండు. మీరు తిని నా యొక్క మరణం గురించి ప్రకటించండి. ఒకడు కమ్యూనియన్ తిన్నాడు అంటే మనకి సువార్త చెప్పడానికి ఎబిలిటీ, ఆధిక్యత వచ్చినట్టే, అర్హత వచ్చినట్టే. కనుక దేవుని యొక్క బిడ్డ, తాను అప్పగింపబడ్డ రాత్రి ఆయన తిన్నాడు కనుక మనం కూడా తినాలి. ఎట్లా తినాలి? కొంచెం ఆయన శరీరం అని దాన్ని వివేచించి తినాలి. ఎట్లా తాగాలి? ఆయన రక్తము ఈ ద్రాక్షరసం అని వివేచించి తాగాలి. వివేచించి తాగి తింటే శరీరంలో ఉన్న దీర్ఘకాల వ్యాధులన్నీ వెళ్ళిపోతాయి. వివేచించకుండా తింటే బలహీనలు అయిపోయింది కదా. వివేచించి తింటే అద్భుతాలు జరుగుతాయి. ఉదాహరణకు మీకు నేను ఒక మంచిగా అర్థమయ్యే ఎగ్జాంపుల్ చెప్తా. ఏంటంటే, ఒక టాబ్లెట్ మనకుందండి, దాన్ని వేసుకుంటే మనకు మంచిగా ఉంటుంది, ఆరోగ్యము, మల్టీవిటమిన్ అనుకుందాం. అది అట్లనే విపరీతంగా వేసుకుంటూ పోతే సస్తము అంటే దాన్ని అంతవరకు తీసుకుంటే మంచి ఆరోగ్యమే కదా అండి. అట్లనే సేము మనం వివేచించకుండా తీసుకుంటే మనకు ప్రాబ్లం. దేవుని బిడ్డలైన మనం ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకొని వివేచించి తింటే బలహీనమైన మనం బలపరచబడతాం, అద్భుతాలు జరుగుతాయి, మహిమ గల కార్యాలు జరుగుతాయి,
రోగులు స్వస్థపరచబడతారు, అపవాది నాశనం అయిపోతాడు. దేవుని యొక్క రక్తంతో, ఆయన శరీరంతో దయ్యాన్ని మనం జయిస్తాం. ఎన్ని బెనిఫిట్స్ తెలుసా? అసలు రొట్టె ద్రాక్షరసం తింటే ఏంజిల్స్ వస్తారు. రొట్టె ద్రాక్షరసం తింటే దీనికి సిమిలర్గా నీ టైస్ కూడా బ్లెస్ అవుతాయి. అందుకే ప్యాసోవర్ రోజు వాళ్ళు తిని అదే రోజు అక్కడ మొదటి ఫలాన్ని అంటే వాళ్ళకన్నా ఫస్ట్ దాన్ని ఆ ఫస్ట్ బోర్ని అన్నీ కూడా పెట్టారు కదా. అందుకే వాళ్ళు ఏం చేసినారంటే సూపర్గా బ్లెస్ అయ్యారు ఫైనాన్షియల్గా. 3 మిలియన్ల మంది మనుషులు ఒక్కని కూడా పేదరికం లేదండి. ఒక్కని కూడా పేదరికం లేదు. వాళ్ళ బాడీలో ఒక్క రోగం కూడా లేదు. మొత్తం బాగా అయిపోయారు. అంటే రొట్టె ద్రాక్షరసం తింటే మొత్తం రోగాలన్నీ వెళ్ళిపోతాయి. మనకి ఇట్లాంటివి చెప్పారు. తింటే చచ్చిపోతావు. ఎప్పుడు తింటావు అండి? ఎప్పుడు తింటావు? తింటే చచ్చిపోతావు. తింటే నీ పాపాలు గుర్తొస్తాయి. వివేచించు. తినుట వల్ల బలహీనమైన నేను బలపరచబడతా. ఇగో ఈ థైరాయిడ్ ఉంది వెళ్ళిపోద్ది, ఈ షుగర్ ఉంది వెళ్ళిపోద్ది, వాల్స్లో బ్లాక్ ఉన్నాయి వెళ్ళిపోతాయి, స్లీపింగ్ డిసార్డర్ ఉంది వెళ్ళిపోతుంది, యాంగ్జైటీ ఉంది వెళ్ళిపోద్ది. రక్తం తిని ఆ యొక్క ద్రాక్షరసం దాగానే చెప్తున్న ప్రవక్త అయిన యోబు చుట్టూ కంచబడ్డది, గొలుసు పడ్డది, చుట్టూ ఫైరింగ్ ఉంది. నీ చుట్టూ ప్రభు యొక్క శరీరాన్ని తిని రక్తాన్ని తాగితే ప్రొటెక్షన్ కలిగేసే ఏంజిల్స్ వస్తారు. దానియేలు రాత్రంతా సింహం వల్లే ఉన్నాడు. తెల్లారేసరికి రాజు వచ్చి పరిశాన్ అయిపోతాడు. అయ్యో దానియేలు, జీవంగల దేవుని సేవకుడు దానియేలు, నిన్న సింహం ఏం చేయలేదు. ఎస్ రాజా, ఈ వైరస్ నన్ను ఏమీ చేయలే, నేను దీని నుంచి బయటికి రాగలను, ఆ బోన్లోనే ఉన్నాం, కానీ ఏం కాలే, ఈ లోకంలోనే ఉంది, అది నన్నెందుకు దక్కుద్ది, నాకు సంబంధించింది కాదు. అందుకే దేవుని యొక్క బిడ్డలారా టైంపాస్ చేయకండి, దాని గురించి ఇంకా మాట్లాడి బలపరచబడండి, దేవుని యొక్క శక్తిని పొందండి, అభిషేకంలో ఉండండి. కష్టపడి పనిచేస్తారు పాపం, ఆ కష్టార్జితనే నమ్ముతారు తప్ప దేవుని నమ్మరు. నువ్వు దేవుని కాడ నీ కాడున్న టైస్ ఇయ్యట్లే అంటే నువ్వు ఒక్కటే గుర్తుపెట్టుకో, నీ కష్టాన్ని నమ్ముతాను, నిన్ను నువ్వే నమ్ముకుంటావు తప్ప దేవుని నమ్మట్లే. కానీ దేవుని యొక్క బిడ్డ నువ్వు ఎప్పుడైతే నువ్వు దేవుని కాడ పెడుతున్నావు అంటే నువ్వు దేవుని నమ్ముతానికి సూచన. అర్థమవుతుందా? కమర్షియల్ మనుషులను చూసి నువ్వు కమర్షియల్ లాగా ఆలోచించకు. నీ పొజిషన్ చూసి నీ పరిస్థితులు బాగాలేదని నువ్వు ఆగాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఎప్పుడైతే నువ్వు విశ్వాసంతో అడిగేస్తావో ఆ ఎనైంటింగ్ నీ మీదకి ఫ్లో అయ్యి ట్రెమెండస్గా బ్లెస్సింగ్స్ రిలీజ్ అవుతాయి. కనుక దేవుని యొక్క బిడ్డలారా గుర్తుపెట్టుకొని ప్రయత్నించండి. ఇది ఫెయిత్ మేనిఫెస్ట్ అయ్యే టైం. ఇది దేవుని యొక్క అభిషేకం ద్వారా మనం దీవింపబడే టైం. ఈ మీకు పరలోకంలో దేవుడు గృహాలను సిద్ధపరిచిండు. నా ప్రాఫిటికల్ స్కూల్లో దాని మీద ఎప్పుడు చెప్పా, ఆ పరలోకంలో ఇల్లులు ఉన్నాయి. ఓడో నాలాంటి వాడు చూసుంటాడు కాండి, అందుకే చెప్తున్నాను నేను. ఇనో లేకపోతే ఏదో అనుకోరాదు, పోని నన్ను నమ్మపోయినా నా ఫ్రెండ్ కూడా చూసిండు, దాన్ననే చెప్తున్నా, నమ్మడానికి ప్రయత్నించు. పెద్ద పెద్ద గృహాలు దేవుని యొక్క బిడ్డలారా ఉన్నాయి. నువ్వు ఇక్కడ చేసేదాన్ని బట్టి అక్కడ ఇల్లు నీకు నియమింపబడుతున్నాయి. ప్రభా కష్టపడి పనిచేసిన నా కోసం బతికినా ఏ రోజు నాకు టైస్ ఇచ్చినా తెలియదు. పెద్ద ఇల్లు ఎట్లా వస్తుందో నీకు నాకు అర్థం కాదు. దేవుడు అక్కడ గృహం ఎట్లా నీకు స్థిరపరుస్తాడో నాకు అంతకంటే తెలియదు. ఈడైనా కిరాయికి దొరుకుతాయి, ఆడ కిరాయికి కాదు రెంట్కి కూడా ఎవడు ఇయ్యాడు దేవుని యొక్క బిడ్డలారా. కనుక గుర్తుపెట్టుకొని ప్రయత్నించండి. ఈ భూమి మీద బ్లెస్ అవుతావు, పరలోకంలో నువ్వు బ్లెస్ అవుతావు. కనుక బైబిల్ సెలవుస్తుంది, ఆయన వెలుగై ఉన్నాడు, అంతటితో ఆగలే. ఆ వెలుగులో జీవం ఉండేను, ఈ జీవాన్ని మర్చిపోయాను, ఆ మర్చిపోయిందని తేయడానికి నేనున్నా. వెలుగు ఉన్న కాడ జీవం ఉంటుంది. అర్థమవుతుందా? వెలుగు ఉన్న కాడ జీవం ఉంటుంది. జీవం లేని ఉట్టి వెలుగు అది చాలా డేంజరస్ లైటు. కనుక దేవుని యొక్క బిడ్డలారా ఈ లైటే నీకు లైఫ్ని ఇస్తుంది. తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు. మీకు నామంలో వీళ్ళకి రొట్టె ద్రాక్షరసం తిన్నారు, వీళ్ళకి టైస్ ఆఫరెన్స్ కూడా ఇప్పుడే బ్లెస్ చేయండి. యేసులో ఏంజెల్స్ డిస్పాచ్ అయ్యి వీళ్ళ హార్వెస్ట్ రిలీజ్ చేయని ప్రార్థిస్తున్నా. దూతలారా, వీళ్ళు ఏదైతే నాటిందో ఆ నాటిన దాన్ని మీరు వెళ్ళి ఆశీర్వదించమని మిమ్మల్ని నేను ప్రకటిస్తున్నా. అదేవిధంగా దేవుని యొక్క మహిమ, ఆశీర్వాదాలు, స్వస్థత, అద్భుతాలు వీళ్ళకు తీసుకోమని మీరు వెళ్ళమని మీకు ఆజ్ఞాపిస్తున్నా. ప్రభా, నువ్వు ఇచ్చిన అధికారంతో ఈ బిడ్డలందరినీ ఆశ్రయిస్తున్నా. ఏ వైరస్, ఏ ప్రాబ్లం వీళ్ళ దగ్గరికి 0% కూడా రావద్దు. నీ యొక్క అభిషేకంతో వీళ్ళని కప్పుతున్నా, వీళ్ళ ఇళ్ళలను స్వస్థపరుస్తున్నా. యెహోవా దూత ఖడ్గాన్ని, దూసిన ఖడ్గాన్ని పట్టుకొని వీళ్ళ ఇంటి చుట్టూ, వీళ్ళ ఇంటి ముందు ఉండేటట్టు, వీళ్ళ ఇంటి కుడి, ఎడమ, ఉత్తర, దక్షిణ దిశలో వీళ్ళ చుట్టూ ఉండేటట్టు ప్రకటిస్తున్నా. దేవుని యొక్క దూతలు ఇప్పుడే వీళ్ళ రోగాలను స్వస్థపరచాలని ప్రకటిస్తున్నా. వీళ్ళ టైస్ ఆఫరింగ్స్ కూడా రిలీజ్ చేస్తున్నా. ప్రభా, ఇంకా ఎవరికైతే యాటిట్యూడ్ లేదో, పరిస్థితులను చూసి ఆగిపోతాను, వాళ్ళు కూడా ఈ పరిస్థితిని అతిక్రమించే ఎనైంటింగ్ని రిలీజ్ చేయని ప్రార్థిస్తున్నా. ప్రభా, నీ యొక్క నామంలో నన్ను ప్రవక్తగా ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళందరికీ ఆ ప్రతిఫలం దయచేయమని ప్రార్థిస్తున్నా. నీ మహిమ చేత నింపుతూ ఈ బిడ్డలను దీవిస్తూ నీ కృపను కుమ్మరిస్తూ నీ చేతులకు అప్పచెప్తూ ఇతర దేశాల నుంచి ఉన్న వాళ్ళు రాత్రిపూట కూడా చూస్తున్నారు. ప్రభా, మా దేశంలో అయితే పట్టపగలే చూడని వాళ్ళు ఉన్నారు, వీళ్ళు రాత్రిపూట కూడా చూస్తున్నారు. కనుక
తండ్రి వీళ్ళని ఆశ్రయించండి, నీ మహిమ చేత నింపండి, నీ గ్లోరీని మేనిఫెస్ట్ చేయమని నీ కృపకు అప్పచెప్తూ దీవిస్తూ వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. సూపర్‌న్యాచురల్ షలోమ్, సూపర్‌న్యాచురల్ ప్రాస్పరిటీ, సూపర్‌న్యాచురల్ ఏంజల్స్ని యేసు నామములో రిలీజ్ చేస్తున్నా. షలోమ్, షలోమ్, సూపర్‌న్యాచురల్ షలోమ్ మీకు కలుగును గాక. ఆమేన్.